హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం విడాకులు ఇచ్చిన రాత్రే గర్భవతి పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే, పాడుబడిన ఇండస్ట్రియల్ గోదాంలో మీరా పరిస్థితి క్షణక్షణానికి విషమిస్తుంది. అస్తమ అటాక్ వల్ల గాలి పీల్చుకోలేక పసి ప్రాణం గిలగిల్లాడుతుంది. కిడ్నాపర్ల మూట నాయకుడు రంగా ఫోన్లో ప్రియ చెప్పిన మాటలు విని షాక్లో ఉన్నాడు. కన్న తల్లే పిల్ల చనిపోవాలని అంటూ ఉంటే మనం ఏం పాపం చేసినట్రా అని వణికిపోయాడు. సరిగ్గా అదే సమయంలో బయట పోలీసుల సిరెన్ల చప్పుడు వినిపించింది. డాక్టర్ అనన్య ఇచ్చిన క్లూ ఆధారంగా మెడికల్ షాప్ నుంచి ట్రాక్ చేసుకుంటూ పోలీసుల ప్రాంతానికి చేరుకున్నారు. సిరెన్ల శబ్దం వినగానే కిడ్నాపర్లకు చెమటలు పట్టాయి. అయిపోయిందిరా మన పని, పోలీసులు వచ్చేస్తున్నారు, ఈ పిల్లని ఇక్కడే వదిలేసి ఎస్కేప్ అవ్వండి అని రంగా అరుస్తూ కుర్చీకి ఉన్న తాడును కంగారుగా కోసేశాడు. ముగ్గురు కిడ్నాపర్లు వెనక వైపు ఉన్న పగిలిన గోడలోంచి అడవిలోకి పారిపోయారు. తాడు తెగిపోగానే కుర్చీలోంచి కింద పడిపోయింది మీరా. భయంతో ఆయాసంతో ఆమె శరీరం వణుకుతుంది. చీకటి గదిలో పోలీసులు రాకముందే పసి మనసులో ఉన్న విపరీతమైన భయం వల్ల మీరా ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గోదాం వెనక వైపున్న అడవి పొదల గుండా బయటకు పరుగులు తీసింది. ఎటు వెళ్తుందో తనకే తెలియదు. ముళ్ళ పొదలు గీసుకొని కాళ్లకు చేతులకు రక్తం వస్తుంది. గాలి కోసం నోరు తెరుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే ప్రాణభయంతో చీకట్లో పరిగెత్తింది. చివరికి ఒక నిర్మానుష్యమైన హైవే రహదారి పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కుప్పగొలిపోయింది. వర్షం చినుకులు పడుతున్నాయి. చలిగాలికి వణుకుతూ ఆయాసంతో రెండు చేతులతో ఛాతీ పట్టుకొని అపస్మారక స్థితిలో జారుకుంది ఆ పసి ప్రాణం. ఒకవైపు కన్నతల్లి కుట్ర, మరోవైపు గాలి పీల్చుకోలేని నరకం ఆ చిన్నారి జీవితాన్ని అగాధంలోకి నెట్టేశాయి. అదే హైవే మీద ఒక కారు వేగంగా వస్తుంది. అందులో ఉన్నది డాక్టర్ అనన్య మరియు ఆమె కాలేజ్ స్నేహితురాలు డాక్టర్ సింధు. ఇండియాకు వచ్చిన వెంటనే అనన్య ఫౌండేషన్ పనుల్లో సింధు ఆమెకు సహాయంగా ఉంటుంది. కంట్రోల్ రూమ్ నుంచి పోలీసులు ఒకవైపు వెళ్తే అనన్య తన మెడికల్ ఎమర్జెన్సీ కిట్ తీసుకుని సింధుతో కలిసి ఈ రూమ్లో అన్వేషణకు బయలుదేరింది. కారు నడుపుతున్న సింధు అనన్య కిడ్నాపర్లు ఎటువైపు వెళ్లారో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ రూట్ అంతా అడవి, వర్షంలో పాప కోసం వెతకడం చాలా కష్టం అంది ఆందోళనగా. ఏదో ఒకటి చేయాలి సింధు, ఆ పాప హెల్త్ రికార్డ్స్ చూశాను. ఇన్హేలర్ లేకుండా ఇన్ని గంటలు అంటే పాప లంగ్స్ ఫెయిల్ అయ్యే స్టేజ్కి వచ్చి ఉంటాయి. నా మనసు ఎందుకో చాలా కలతగా ఉంది. ఆ పాప ఎవరో కాదు, ఒకప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిన అర్జున్ కూతురు. అయినా సరే నా చేతుల్లోకి వస్తే నేను ఆమెకు ప్రాణం పోసి తీరుతాను అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకుంది అనన్య. కార్ హెడ్ లైట్ వెలుతురు చీకటిని చీల్చుకుంటూ వెళ్తుంది. అకస్మాత్తుగా అనన్య కళ్ళు హైవే పక్కన ఉన్న చెట్టు కింద ఏదో ఒక చిన్న కదలికను పసిగట్టాయి. వర్షంలో ఒక తెల్లటి గౌన్ లాంటిది కనిపించింది. స్టాప్ ద కార్ సింధు, ఆగు, అక్కడ చెట్టు కింద ఎవరో ఉన్నట్టున్నారు అని గట్టిగా అరిచింది అనన్య. బ్రేకులు వేసి కారు ఆపింది సింధు. ఇద్దరు కారు దిగి టార్చ్ లైట్ వేసుకొని వాన్లో తడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరకు పరిగెత్తారు. టార్చ్ లైట్ వెలుతురు ఆ చిన్నారి ముఖం మీద పడింది. అక్కడ పడి ఉన్నది మీరా. మొహమంతా బురదతో కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. చేతులకు కాళ్లకు ముళ్ళు గీసుకున్న గాయాలు. నోరు సగం తెరుచుకుని ఉంది. శ్వాస చాలా నెమ్మదిగా కష్టంగా ఆడుతుంది. ఆ పసిబిడ్డను చూడగానే అనన్య గుండెల్లో ఏదో తెలియని ఒక తీగ మీటినట్టయింది. తన కడుపున పుట్టకపోయినా ఒక తల్లిగా ఆమె పేగుబంధం ఉప్పొంగింది. ఓ మై గాడ్ మీరా, ఇది అర్జున్ కూతురు మీరానే సింధు అని అరుస్తూ కింద కూర్చుని పాపం తన ఒళ్ళోకి తీసుకుంది అనన్య. పాప శరీరం మంచుగడ్డలా చల్లబడిపోయింది. అనన్య వెంటనే పాప ముఖాన్ని తన కోరుతో తుడిచి చెంపలు నెమ్మదిగా తట్టింది. మీరా, కన్నా, కళ్ళు తెరవమ్మా, ఏం భయం లేదు, డాక్టర్ ఆంటీ వచ్చాను, నా వంక చూడు తల్లి అంటూ బతిమలాడింది. మీరా చాలా కష్టంగా సగం కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న అనన్యను చూసి తన తల్లిలాగా కోపడుతుందేమోనన్న భయంతో వెనక్కి జరగటానికి ప్రయత్నించింది. కానీ అనన్య కళ్ళల్లో ఉన్న వాత్సల్యం, ప్రేమ ఆ చిన్నారికి ఒక తెలియని ధైర్యాన్నిచ్చాయి.
మీరా పెదవులు వణుకుతున్నాయి కానీ గొంతులోంచి మాట రావటం లేదు. ఆస్తమా తీవ్రత వల్ల ఆమె వాయిస్ బాక్స్ పూర్తిగా కండరాల బిగింపుకు గురైంది. ఆమెకు మాటలు రావటం లేదు. కేవలం కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆ చిన్నారి చూపుల్లో నన్ను కాపాడు అమ్మా అన్న మూగ అర్ధనాదం స్పష్టంగా వినిపిస్తుంది. ఆ చూపు చూడగానే అనన్య కళ్ళల్లో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నా వెన్నెల కూడా ఇలాగే కదూ ఊపిరాడక మాట రాని స్థితిలో నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయింది. లేదు, నా కళ్ళెదుట ఇంకో పసి ప్రాణం ఇలా పోవడానికి నేను ఒప్పుకోను అని తనకు తాను గట్టిగా మాటిచ్చుకుంది. సింధు ఫాస్ట్, ఎమర్జెన్సీ కిట్ తీసుకురా, ఆక్సిజన్ క్యాన్, నెబులైజర్ రెడీ చెయ్యి, పాప ఎయిర్వే క్లోజ్ అయిపోయింది, వీ నీడ్ టు గివ్ హర్ సిపిఆర్ అని గట్టిగా అరుస్తూనే తన కోటును విప్పేసి పాపకు కప్పింది అనన్య. అనన్య ఒక చేత్తో పాప తలను కొద్దిగా వెనక్కి వంచి గాలి వెళ్లే మార్గాన్ని సరిచేసింది. సింధు పరుగు పరుగున వెళ్ళి కారులోంచి ఎమర్జెన్సీ కిట్ తీసుకొచ్చింది. మినీ ఆక్సిజన్ సిలిండర్కు మాస్క్ కనెక్ట్ చేసి పాప ముఖానికి పెట్టింది అనన్య. కమాన్ మీరా, బ్రీత్, నా కోసం గాలి పీల్చుకో తల్లి, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, కళ్ళు ముయ్యొద్దు కన్నా అంటూ పాప ఛాతని తన 2 చేతులతో నెమ్మదిగా కాని ఒక లయబద్ధంగా పంపు చేయటం మొదలుపెట్టింది. 10 నిమిషాల సుదీర్ఘ పోరాటం. వాన పడుతూనే ఉంది. అనన్య, సింధు ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. అనన్య కన్నీళ్లు వాన నీళ్లు కలిసి మీరా ముఖం మీద పడుతున్నాయి. తన ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా ఆ చిన్నారికి ఊపిరిపోయాలని అనన్య శతవిధాల ప్రయత్నిస్తుంది. ఒకవైపు ఆక్సిజన్ ఇస్తూ మరోవైపు సాబుటమల్ డోసును నెబులైజర్ ద్వారా పాప ముక్కులోకి పంపిస్తుంది. ప్లీజ్ దేవుడా, ఒకప్పుడు నా బిడ్డను తీసుకున్నావు, ఇప్పుడు ఈ బిడ్డను వదిలేయి, నా మీద పగ ఉంటే నన్ను తీసుకెళ్ళు, కానీ చిన్నారిని బతికించు అని అనన్య మనసులో ప్రాధేయపడుతుంది. సరిగ్గా అప్పుడే మీరా శరీరం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. గొంతులో అడ్డుపన్న కఫం కరిగిపోయి ఒక్కసారిగా పెద్దగా దగ్గింది. నెమ్మదిగా పాప ఊపిరితిత్తులు గాలిని స్వీకరించడం మొదలుపెట్టాయి. ముఖంలో ఉన్న నీలం రంగు తగ్గి మళ్ళీ సహజమైన రంగు రావటం మొదలైంది. సీజ్ బ్రీతింగ్ అనన్య, సీజ్ బ్యాక్ అని సింధు ఆనందంతో అరిచింది. అనన్య గుండె మీద ఒక పెద్ద కొండ దిగిపోయినట్టు అనిపించింది. ఆక్సిజన్ మాస్క్ తీసి మీరాని గట్టిగా గుండెలకు హత్తుకుంది. థ్యాంక్ గాడ్, నా తల్లి, నా బంగారు తల్లి, ఏమీ కాలేదురా కన్నా, నేనున్నాను కదా అంటూ ఆ పసిబిడ్డ ముఖమంతా ముద్దులు పెడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది. 15 ఏళ్ల క్రితం తన బిడ్డను పోగొట్టుకున్నప్పుడు పడ్డ ఏడుపుకి, ఈరోజు ఒక బిడ్డను బతికించిన తర్వాత వస్తున్న ఏడుపుకి మధ్య ఒక ఆత్మసంతృప్తి ఉంది. మీరా నెమ్మదిగా కళ్ళు తెరిచి అనన్య ముఖంలోకి చూసింది. తన కోసం కన్నీరు పెడుతున్న ఆ అపరిచిత ఆంటీ ముఖంలో 7 ఏళ్ల తన జీవితంలో కన్నతల్లి దగ్గర కూడా చూడని అంతులేని ప్రేమ, వాత్సల్యం ఆమె కనిపించాయి. తన చిన్న చేతులతో అనన్య మెడను వాటేసుకుని ఆ గుండెల మీద తలవాల్చి భద్రంగా కళ్ళు మూసుకుంది. మాటలు రాని ఆ మూగబంధం వర్షంలో తడుస్తూ 2 మనసులను ఒకటి చేసింది. సింధు పాపకు ఫస్ట్ ఎయిడ్ చేశాం కానీ ఇంకా కండిషన్ క్రిటికల్గానే ఉంది. వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. నువ్వు కార్ డ్రైవ్ చెయ్యి, నీ పాపను పట్టుకుంటాను అని చెప్పి మీరాను జాగ్రత్తగా ఎత్తుకొని కారు వెనక సీట్లో కూర్చుంది అనన్య. కారు వేగంగా హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రి వైపు దూసుకుపోతుంది. దారిలో ఉండగానే కమిషనర్కు ఫోన్ చేసి సింధు విషయం చెప్పింది. పాప దొరికింది సార్, డాక్టర్ అనన్య గారు పాప ప్రాణాలు కాపాడారు. మేం నేరుగా అపోలో ఎమర్జెన్సీ వార్డుకు వస్తున్నాం, పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది. ఆసుపత్రి వార్త వినగానే పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్న అర్జున్ ప్రాణం లేచి వచ్చింది. నా కూతురు దొరికింది, నా మీరా బతికే ఉంది అని ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చాడు. వెంటనే పోలీస్ జీపులో ఆసుపత్రికి బయలుదేరారు. పక్కనే ఉన్న ప్రియ ముఖం మాత్రం పాలిపోయింది. అంత కరెక్ట్గా ప్లాన్ చేస్తే వీళ్ళేంటి పాపను బతికించారు? ఆ డాక్టర్ అనన్య ఎవరో కానీ నా ప్లాన్ అంతా నాశనం చేసింది. ఇప్పుడు పాపకి మెలకు వచ్చి పార్టీలో నేనే కావాలని ఇన్హేలర్ కింద పడేశానని చెబితే నా బతుకు బస్టాండ్ అవుతుంది. ఎలాగైనా ఆ పిల్లను ఆ డాక్టర్ని అడ్డుకోవాలి అని మనసులో భయపడుతూ కపటపు నాటకంతో అర్జున్ వెంట ఆసుపత్రికి బయలుదేరింది.
ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు బయట కారు వచ్చి ఆగింది. అనన్య మీరాని ఎత్తుకొని లోపలికి పరుగు తీసింది. వెంటనే ఎమర్జెన్సీ టీం వచ్చి మీరాను ఐసీయూలోకి షిఫ్ట్ చేశారు. పాపకు డ్రిప్స్, ఆక్సిజన్ సపోర్ట్ కనెక్ట్ చేశారు. పాప క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత అనన్య ఐసీయూ బయటకు వచ్చి ఒక కుర్చీలో కూలబడింది. ఆమె బట్టలన్నీ వర్షానికి బురదకు తడిసిపోయి ఉన్నాయి. కానీ ఆ ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత ఉంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత కారిడార్లో అడుగుల చప్పుడు. పోలీసులతో పాటు పరుగు పరుగున వచ్చాడు అర్జున్. నా మీర ఎక్కడ సార్, నా కూతురు ఎక్కడా అని అరుచుకుంటూ వచ్చాడు. కారిడార్లో కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టర్ అనన్య తల ఎత్తి చూసింది. అర్జున్ కూడా నేరుగా అనన్య వైపు చూశాడు. అపోలో ఆసుపత్రి ఐసీయూ బయట వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. వర్షంలో పూర్తిగా తడిసిపోయి మీరను బతికించడానికి పడిన శ్రమ వల్ల అనన్య బాగా అలసిపోయి కుర్చీలో కూలబడింది. సింధు ఆమె పక్కనే ఉండి కర్చీఫ్తో అనన్య జుట్టు తుడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి పోలీస్ జీపుల చప్పుడు వినిపించింది. కమిషనర్తో పాటు అర్జున్, ప్రియ ఆసుపత్రిలోకి పరుగు పరుగున వస్తున్నారు. అడుగుల చప్పుడు వినగానే అనన్య తల ఎత్తి చూసింది. దూరంగా వస్తున్న వ్యక్తుల్లో అర్జున్ చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. 15 ఏళ్ల తర్వాత చికాగో ఆసుపత్రిలో ముసుగు వెనక ఉన్నప్పుడు కాకుండా ఇప్పుడు స్పష్టంగా అతన్ని చూస్తుంది. అర్జున్ ముఖంలో ఇప్పుడు అహంకారం లేదు. ఒక తండ్రి పడే విపరీతమైన భయం, ఆవేదన కనిపిస్తున్నాయి. అనన్యకు అతన్ని చూడగానే తన గతం గుర్తొచ్చి కడుపులో దేవేసినట్టయింది. అతని గురించి ఆలోచించడం నేనెప్పుడో మానేశాను. ఇతను మళ్ళీ నా ముందుకొస్తే నా ప్రశాంతత దెబ్బతింటుంది అని మనసులో అనుకుంది. ఒక వైద్యురాలిగా తన బాధ్యతను పూర్తి చేసింది. ఆ చిన్నారిని బతికించింది. అంతకు మించి అర్జున్ కుటుంబంలో, ముఖ్యంగా ఆ ప్రియతో తనకెలాంటి సంబంధం అవసరం లేదని ఆమె నిర్ణయించుకుంది. అర్జున్ దగ్గరకు రాగానే అనన్య వెంటనే లేచి తన ముఖానికి సర్జికల్ మాస్క్ వేసుకుంది. సింధు వైపు తిరిగి, సింధు, నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుంటాను. మీరా స్టేబుల్గానే ఉంది కదా, పేరెంట్స్ వచ్చాక ఫార్మాలిటీస్ అన్నీ నువ్వు చూసుకో. ఆ పాప తండ్రికి నేనిక్కడ ఉన్నట్టు నా పేరు కానీ ఏమీ చెప్పొద్దు అని కంగారుగా చెప్పి వాళ్ళు తన్ని చూసేలోపే పక్కనే ఉన్న కారిడార్లోంచి నడుచుకుంటూ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చి ఐసీయూ అద్దం వెనక నుంచి మీరాను చూశాడు. పాప క్షేమంగా ఊపిరి పీల్చుకుంటూ నిద్రపోతుండడం చూసి అతని ప్రాణం లేచి వచ్చింది. కమిషనర్ సింధును పరిచయం చేస్తూ, వీళ్ళే సార్ డాక్టర్ సింధు, వీళ్ళ టీమే మీ పాపను కిడ్నాపర్ల నుంచి కాపాడి అస్తమా అటాక్ నుంచి బతికించింది అని చెప్పారు. అర్జున్ 2 చేతులు జోడించి సింధు ముందు కన్నీళ్లతో వంగాడు. మీకు రుణపడి ఉంటాను డాక్టర్, నా ప్రాణం నిలబెట్టారు అని ఏడ్చాడు. సింధు అతన్ని వారిస్తూ, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సార్, మా చీఫ్ డాక్టర్ సమయస్ఫూర్తి వల్ల పాప బతికింది. ఆమె ఇప్పుడు వేరే రౌండ్స్లో ఉన్నారు. మీరు పాపను చూసుకోవచ్చని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రియ మాత్రం ఊపిరి పీల్చుకుంది. ఆ అసలు డాక్టర్ ఎవరో కానీ రాకపోవడమే మంచిది. వస్తే నా ప్లాన్ ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాను అని మనసులోనే కుటిలత్వం ప్రదర్శించింది. మరుసటి రోజు ఉదయం మీరాకు మెలకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ తెల్లటి గది, ఐసీయూ వాతావరణం. అర్జున్ రాత్రంతా పాప పక్కనే కుర్చీలో కూర్చుని ఆమె చేయి పట్టుకొని నిద్రపోతున్నాడు. ప్రియ మాత్రం వీఐపీ లాంజ్లో పడుకుంది. మీరాకు కళ్ళు తెరిచిన వెంటనే రాత్రి జరిగిన భయంకరమైన సంఘటనలు గుర్తొచ్చాయి. చీకటి గది, గాలి ఆడకపోవటం, ఆ తర్వాత వర్షంలో ఒక అపరిచిత ఆంటీ తనను గుండెలకు హత్తుకొని కాపాడ్డం. తన తండ్రి తన పక్కనే ఉన్న మీరా కళ్ళు మాత్రం ఆ అపరిచిత ఆంటీ కోసమే వెతుకుతున్నాయి. రాత్రి ఆ వర్షంలో ఆ ఆంటీ తన్ను చూసి ఏడ్చిన విధానం, ముద్దులు పెట్టిన తీరు మీరా పసి మనసులో బలంగా నాటుకుపోయాయి. కన్నతల్లి దగ్గర కూడా ఆమె ఆ వెచ్చదనం అనుభవించలేదు. సరిగ్గా అప్పుడే డాక్టర్ అనన్య ఐసీయూలోకి వచ్చింది. ఈసారి ఆ ముఖానికి ఎలాంటి మాస్క్ లేదు. తన పేషెంట్స్ను ఒక తల్లిలా పలకరించే అనన్య ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది.
అనన్యను చూడగానే మీరా కళ్ళల్లో ఒక వింతైన మెరుపు. చేతికున్న సెలైన్ గొట్టాన్ని కూడా పట్టించుకోకుండా 2 చేతులు చాచి ఆంటీ అని పిలవటానికి ప్రయత్నించింది. కానీ గొంతులోంచి మాట రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనన్య వేగంగా మీరా దగ్గరకు వచ్చి ఆమెను తన ఒళ్ళోకి తీసుకుంది. కన్నా నెమ్మదిగా, ఇక భయం లేదు, ఆంటీ ఉన్నాను కదా అంటూ ఆ పసిపాప తలను నిమిరింది. నిద్రలో ఉన్న అర్జున్కు కొద్దిగా మెలకువ వచ్చింది, కానీ తల ఎత్తి చూసే స్థితిలో లేడు. మీరా అనన్య మెడను గట్టిగా పట్టుకొని ఆమె గుండెల మీద తలవాల్చింది. ఆ స్పర్శలో ఒక విచిత్రమైన శక్తి ఉంది. 15 ఏళ్ల క్రితం తాను పోగొట్టుకున్న వెన్నెల మళ్ళీ పుట్టి తన ఒళ్ళోకి వచ్చినట్టు అనన్య కనిపించింది. మీరా తన తల్లిలా ఎందుకు ఆటేసుకుందో ఆమెకు అర్థం కాలేదు. ఆ పసిబిడ్డ కళ్ళల్లో ఉన్న అమాయకత్వం, ఆ ముఖ కవలికలో అచ్చం తనలాగే ఉండటం చూసి అనన్యలో ఒక తల్లి మమకారం పొంగి పొర్లింది. ఈ బిడ్డకు నేనెవరో తెలియదు, నాకు ఈ బిడ్డ ఎవరో తెలియదు, కానీ ఎందుకో జన్మ జన్మల బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడు నా వెన్నెలను నా దగ్గరకు ఇలా పంపాడా అని కన్నీళ్లు తుడుచుకుంది అనన్య. మీరా కూడా అనన్యను వదలడానికి ఇష్టపడలేదు. అనన్య చెంపను తన చిన్న చేతులతో నిమురుతూ ఆమె చీర కొంగును గట్టిగా పట్టుకుంది. అది చూసి ఐసీలో నర్సులు ఆశ్చర్యపోయారు. ఒక పేషెంట్కు డాక్టర్కు మధ్య ఇంతటి ఆత్మీయ బంధం క్షణాల్లో ఎలా ఏర్పడిందా అని వాళ్ళు విస్తుపోయారు. మీరాను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అనన్య చాలా మృదువుగా అడిగింది. మీరా, కన్నా, రాత్రి నిన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరమ్మా? వాళ్ళు నిన్ను ఏమైనా కొట్టారా? మీరా తల అడ్డంగా ఊపింది. కళ్ళల్లో మళ్ళీ భయం మొదలైంది. ఆమెకు రాత్రి జరిగినది అంతా గుర్తుంది. ఆ చీకటి గది మాత్రమే కాదు, పార్టీలో తన అమ్మ ప్రియ కింద పడి ఉన్న ఇన్హేలర్ను కావాలని దూరంగా తన్నేసిన దృశ్యం కూడా మీరా పసి మనసులో రికార్డై ఉంది. తన అమ్మే తన్ను చంపాలి అనుకుందన్న నిజం ఆ 7 ఏళ్ల పసిబిడ్డను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. అనన్య మీరా చేతిని పట్టుకుని, భయపడకు తల్లి, నువ్వు సేఫ్గా ఉన్నావు, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని ప్రోత్సహించింది. మీరా నోరు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఆ ఆ అమ్మా అని మాత్రమే అనగలిగింది. ఆ తర్వాత ఆమె గొంతులోంచి ఒక్క మాట కూడా రాలేదు. గాలి కోసం ప్రయత్నించినట్టుగా గొంతు కండరాలు బిగుసుకుపోయాయి. అనన్య వెంటనే పరిస్థితి అర్థం చేసుకుంది. తీవ్రమైన భయం, మానసిక ఆఘాతం మరియు ఆస్తమా అటాక్ వల్ల గొంతు కండరాలు దెబ్బతినడంతో మీరాకు వోకల్ కార్డ్ పెరాలసిస్ లేదా అఫేసియా వచ్చిందని ఆమె ఒక డాక్టర్గా నిర్ధారించుకుంది. షీఈజ్ ఇన్ ట్రామా. ఈ పాపకు ఏదో భయంకరమైన నిజం తెలుసు. అది చెప్పాలని ప్రయత్నిస్తుంది, కానీ మాటలు రావటం లేదు. రాత్రి పార్టీలో ఏం జరిగి ఉంటుంది అని అనన్య ఆలోచనలో పడింది. పాపను మళ్ళీ బలవంతం చేయకుండా ఆమె తల్లి నిమిరి, సర్లే కన్నా, నువ్వేమీ చెప్పొద్దు, రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టింది. మీరా అనన్య చెయ్యి పట్టుకొని ఆమె వైపు ఆశగా చూస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆ పసిపిల్ల పట్టులో ఉన్న ఆప్యాయత, నమ్మకం అనన్యను కదలనివ్వకుండా చేశాయి. మీరా నిద్రపోయాక అనన్య నెమ్మదిగా తన చేతిని విడిపించుకొని ఐసీయూ బయటకు వచ్చింది. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందని ఆమెకు అర్థమైంది. కిడ్నాపర్లు ఎవరైనా ఆస్తమా ఉన్న పాప ఇన్హేలర్ వదిలేసి ఎందుకు తీసుకెళ్తారు? ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా కుట్ర ఉందా అన్న అనుమానం ఆమె మెదను తొలిచేస్తుంది. ఈ కేసుని దగ్గరుండి పర్యవేక్షించాలని ఆమె నిర్ణయించుకుంది. నేరుగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళింది. నర్సు రాత్రి అడ్మిట్ అయిన ఆస్తమా పాప. మీరా మెడికల్ ఫైల్ నా క్యాబిన్లోకి తీసుకురండి. ఆ పాప ఫ్యామిలీ హిస్టరీ, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయాలి. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పింది. నర్సు వెంటనే ఒక ఫైల్ తీసుకొచ్చి అనన్య చేతిలో పెట్టింది. అనన్య ఫైల్ తీసుకుని తన క్యాబిన్లో కూర్చుంది. కాఫీ తాగుతూ నెమ్మదిగా ఫైల్ ఓపెన్ చేసింది. మొదటి పేజీలో పాప బ్లడ్ రిపోర్ట్సు, ఆస్తమా కండిషన్ వివరాలు ఉన్నాయి. అన్నీ చూస్తూ రెండవ పేజీకి వెళ్ళింది. అక్కడ పేషెంట్ అడ్మిషన్ డీటెయిల్స్ అని ఉంది. ఆ పేజీలో ఉన్న అక్షరాలను చదువుతూ ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. చేతిలో ఉన్న కాఫీ కప్పు కాస్త వణికి టేబుల్ మీద పడిపోయింది. పేషెంట్ పేరు మీరా, వయసు 7 సంవత్సరాలు, తల్లి పేరు ప్రియా, తండ్రి పేరు అర్జున్.
తన్ను తను సముదాయించుకొని అనన్య మళ్ళీ ఫైల్ తీసుకుంది. అప్పుడే ఆమె కళ్ళు ఫైల్ కింద ఉన్న ఒక పాత మెడికల్ రిపోర్ట్ మీద పడ్డాయి. అది మీరా 8 నెలల వయసులో ఉన్నప్పుడు అడ్మిట్ అయిన రిపోర్టు. అందులో ప్రియ సంతకం ఉంది. ఆ సంతకం పక్కనే ఉన్న కండిషన్ చదివిన అనన్యకు దిమ్మ తిరిగిపోయింది. అందులో స్పష్టంగా రాసి ఉంది, తల్లి ప్రియ నిర్లక్ష్యం వల్ల పాపకు అస్తమా అటాక్. పాపకు పొగ ధూళి పడదని తెలిసి పార్టీలకు తీసుకెళ్లడం వల్ల సివియర్ ఎమర్జెన్సీ. అనన్య డాక్టర్ బ్రెయిన్ వేగంగా పనిచేసింది. నిన్న రాత్రి జరిగిన కిడ్నాపు, ఇన్హేలర్ లేకుండా పాప కనపడ్డం, మాటలు రాని మీర భయంగా వణికిపోవటం, ఇవన్నీ కలుపుకుంటే ఆమెకు ఒక భయంకరమైన కుట్ర అర్థమైపోయింది. కిడ్నాపర్లు కాదు, ఈ కుట్ర వెనక ఉన్నది ఆ పాప కన్నతల్లి ప్రియ. ఆ రాక్షసి తన సొంత కూతుర్ని చంపాలనుకుందా? డబ్బు కోసమా, దేనికోసం అని అనన్య రక్తం మరిగిపోయింది. ఒకవైపు అర్జున్ తన కూతురి కోసం ఏడుస్తున్నాడు. అతను తప్పు చేసిన వాడే కానీ ఒక తండ్రికి అతని బాధ నిజం. మరోవైపు ప్రియ తన బిడ్డని బలి తీసుకోవాలని కుట్ర పన్నింది. మధ్యలో ఈ మూగబిడ్డ మీరా ప్రాణభయంతో వణికిపోతుంది. లేదు, నా జీవితాన్ని నాశనం చేసిన ప్రియను వదిలేశాను, కానిప్పుడు ఆ రాక్షసి ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూస్తుంది. ఆ బిడ్డకు తల్లిగా నేను అండగా నిలబడతాను. మాటలు రాని ఆ బిడ్డకు నేను గొంతుగా మారతాను. ప్రియ అసలు ముఖాన్ని అర్జున్కు ప్రపంచానికి చూపిస్తాను అని టేబుల్ మీద గట్టిగా గుద్ది లేచింది అనన్య. అపోలో ఆసుపత్రిలోని తన క్యాబిన్లో డాక్టర్ అనన్య ఒక భయంకరమైన సత్యం ముందు నిలబడి ఉంది. తన కళ్ళ ముందు ఉన్న మెడికల్ రిపోర్ట్స్, మీరా కళ్ళలోని భయం అన్నీ కలిపి ఒకే ఒక నిజాన్ని వేలెత్తి చూపుతున్నాయి. మీరా కిడ్నాప్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ వేరెవరో కాదు, ఆ చిన్నారి కన్నతల్లి ప్రియని. 100 కోట్ల ఆస్తి కోసం సొంత బిడ్డను ఆస్తమా అటాక్తో చంపాలని చూసిన ఆ రాక్షసి నిజస్వరూపం అనన్యకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక తల్లి తన బిడ్డను ఇంత దారుణంగా ఎలా చంపుకోగలదు? 15 ఏళ్ల క్రితం నా జీవితాన్ని నాశనం చేసిన ఈ ప్రియ ఇప్పుడు తన సొంత నెత్తురును కూడా తాగుతుందా? లేదు, ఆ పసిబిడ్డను మళ్ళీ ఆ రాక్షసి చేతుల్లోకి వెళ్ళనివ్వను అని అనన్య గట్టిగా నిశ్చయించుకుంది. అయితే నేరుగా వెళ్ళి ప్రియ కుట్రను బయట పెడితే అర్జున్ నమ్ముతాడా? పోలీసులకు ఆధారాలు కావాలి. మాటలు రాని మీరా సాక్ష్యం ఇప్పుడే చెల్లదు. ప్రియ చాలా తెలివిగా వ్యవహరించి ఉంటుంది. దానికి తోడు మీరా ప్రస్తుతం మానసిక ఆఘాతంలో ఉంది. ఆమెను మామూలు మనిషిని చేసి గొంతు పెగలని ఆ మూగ రోదనకు మాటలు తెప్పించడం ఒక డాక్టర్గా, ఒక తల్లిగా ఇప్పుడు అనన్య ముందున్న అతిపెద్ద సవాలు. సరిగ్గా అప్పుడే పోలీస్ కమిషనర్ నుంచి అనన్యకు ఫోన్ వచ్చింది. డాక్టర్ గారు, మీరా పరిస్థితి ఎలా ఉంది? పేరెంట్స్ చాలా ఆందోళనగా ఉన్నారు. వాళ్ళు పాపను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తామని అడుగుతున్నారు అని చెప్పాడు కమిషనర్. మీరాకు ప్రాణాపాయం తప్పింది, కానీ కిడ్నాపర్స్ వల్ల పాప సివియర్ ట్రామాలోకి వెళ్ళింది. ఆమెకు వోకల్ కార్డ్ పెరాలసిస్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాపకు స్పెషల్ మెడికల్ అటెన్షన్ అవసరం. నేనే స్వయంగా పాపను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఒక మెడికల్ కేర్ సెటప్ ఏర్పాటు చేసి అబ్జర్వేషన్లో ఉంచుతాను. మీరు పేరెంట్స్కు ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది అనన్య. ప్రియా ఇంట్లో మీరా అసలు సేఫ్ కాదని అనన్యకు తెలుసు. ప్రియా మళ్ళీ ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉంది. అందుకే మీరాను రక్షించడానికి, ప్రియ కుట్రలను ఆధారాలతో సహా బయటపెట్టడానికి అనన్య తానే స్వయంగా అర్జున్ ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. 15 ఏళ్ల క్రితం తాను ఏడుస్తూ వదిలేసిన గడపను ఇప్పుడు ఒక డాక్టర్గా, ఒక యోధురాలుగా ధైర్యంగా తొక్కబోతుంది. కమిషనర్ ఆఫీసులో ప్రియా అర్జున్లకు కమిషనర్ విషయాన్ని వివరించాడు. అర్జున్ గారు, డాక్టర్ అనన్య గారి వల్ల మీ పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. కానీ పాపకు మాటలు రావటం లేదు. డాక్టర్ గారే స్వయంగా మీరాను మీ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. ఆ మాట వినగానే అర్జున్ ముఖంలో సంతోషం కట్టలు తెంచుకుంది. నా ప్రాణం కాపాడిన ఆ డాక్టర్ దేవుడితో సమానం సార్. ఆమె మా ఇంటికి రావటం మా అదృష్టం అని కన్నీళ్లతో చేతులు జోడించాడు. కానీ అర్జున్కి ఇంకా ఆ డాక్టర్ తన అనన్యే అన్న నిజం తెలియదు.
చికాగోలో ముసుగు వెనుక చూసిన కళ్ళు అనన్యవే అయినా అతనింకా భ్రమలోనే ఉన్నాడు. ప్రియ గుండె మాత్రం వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె మొహం పాలిపోయింది. ఈ డాక్టర్ ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేసింది? ఇప్పుడీమె మా ఇంటికి వస్తే పాప ఏమైనా నిజం చెప్పేస్తుందా? ఆ డాక్టర్ పాప దగ్గరే ఉంటే నా ప్లాన్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదే అని లోపల భయంతో వణికిపోయింది ప్రియ. కమిషనర్ గారు, నా కూతురి కోసం ఇంట్లోనే పెద్ద ఐసీయూ సెటప్ చేయిస్తాను. ఆ డాక్టర్ అవసరం లేదు. మా ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు కదా అని కంగారుగా అడ్డుపడబోయింది ప్రియ. అర్జున్ కోపంగా ఆమె వైపు చూశాడు. ప్రియా, షటప్. నా కూతురు ప్రాణాలు కాపాడిన దేవుడామె. ఆమె ఏం చెబితే అది ఇంట్లో జరగాలి. దీని గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అని గట్టిగా అరిచాడు. ప్రియా అహంకారం దెబ్బతిన్న భయంతో సైలెంట్ అయిపోయింది. ఆ డాక్టర్ ఎవరో కానీ ఇంటికి రాని, అప్పుడు చూసుకుంటానమ్మ సంగతి అని మనసులో పగ పెంచుకుంది. అపోలో ఆసుపత్రిలో అనన్య ఒక బ్యాగ్ సర్దుకొని మీరా దగ్గరకు వచ్చింది. మీరా ఇంకా బెడ్ మీదే ఉంది. అనన్యను చూడగానే మీరా కళ్ళల్లో ఒక అంతులేని ఆనందం, నమ్మకం కనిపించాయి. 2 చేతులు చాచి అనన్యను వాటేసుకుంది. కన్నా, మనం మీ ఇంటికి వెళ్తున్నాం. ఆంటీ కూడా నీతో పాటే వస్తున్నాను. నీకు పూర్తిగా దక్కేదాకా ఆంటీ నీ వెంటే ఉంటాను, సరేనా అని అనన్య మీరా బుగ్గలు నిమురుతూ చెప్పింది. మీరా తలూపింది. కానీ ఆమె కళ్ళల్లో మళ్ళీ భయం. ఇంటికి వెళ్తే తన తల్లి ప్రియ మళ్ళీ చంపేస్తుందేమో అన్న భయం ఆ పసి మనసులో ముద్రపడిపోయింది. అనన్య ఆ భయాన్ని పసిగట్టింది. భయపడకు తల్లి, ఈ డాక్టర్ ఆంటీ ఉన్నంత వరకు నిన్నెవరు ఏమి చేయలేరు. ఇది నా ప్రామిసు అని మీరాని ఎత్తుకుంది. సింధు దగ్గరకు వచ్చి, అనన్య, నీకిది అవసరమా? 15 ఏళ్ల క్రితం నిన్ను వదిలేసిన వాడింటికి మళ్ళీ వెళ్తున్నావు. నీ పిల్లలు వీరాది ఇక్కడ ఒంటరిగా ఉంటారు. వాళ్ళకి ఈ నిజం తెలిస్తే అని ఆందోళనగా అడిగింది. సింధు, నా పిల్లలు సేఫ్గా విల్లాలో ఉన్నారు. వాళ్ళకు నువ్వు ఉన్నావు. కానీ ఈ మీరాకెవ్వరు లేరు. సొంత తల్లే చంపాలనుకుంటుంది. ఈ మూగ బిడ్డను రక్షించడం నా బాధ్యత. నా పిల్లలకి నేనెప్పుడూ అన్యాయం చేయను. ఈ ఫైట్ ముగియగానే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను అని దూరంగా చెప్పి మీరాని తీసుకుని హాస్పిటల్ అంబులెన్స్లో బయలుదేరింది. హైదరాబాద్ బంజారా హిల్స్లోని అర్జున్ విలాసవంతమైన బంగ్లా. ఇంటి ముందు పోలీసులు, మీడియా వాళ్ళతో సందడిగా ఉంది. మీరా సేఫ్గా వస్తుందని తెలిసిన అర్జున్ ఇంటి వాకిట్లోని నిలబడి ఎదురు చూస్తున్నాడు. ప్రియా అతనికి కొద్ది దూరంలో కంగారుగా నిలబడి ఉంది. ఆసుపత్రి అంబులెన్స్ వచ్చి బంగ్లా ముందు ఆగింది. శరణ్ ఆగిపోయింది. చుట్టూ అంత నిశ్శబ్దం. అంబులెన్స్ వెనక తలుపులు తెరుచుకున్నాయి. ముందుగా మీరా కిందకు దిగింది. మీరాను చూడగానే అర్జున్ పరుగున వెళ్ళి తన కూతుర్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. నా తల్లి, ఏమైందిరా కన్నా, ఏడిపించేశావు కదరా అని బోర్న ఏడ్చాడు. మీరా కూడా అర్జున్ను గట్టిగా వాటేసుకుంది. కానీ ఆమె చూపులు వెనకాలే వస్తున్న ప్రియ మీద పడగానే భయంతో వణికిపోయి అర్జున్ వెనకాల దాక్కుంది. సరిగ్గా అప్పుడే అంబులెన్స్లోంచి కిందకు దిగింది డాక్టర్ అనన్య. ఆ ముఖంలో ఎలాంటి భయం లేదు. ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసం, ఒక రాజసం ఉన్నాయి. తెల్లటి డాక్టర్ కోటు, మెల్లో చెతస్కోపు, చేతిలో మీరా మెడికల్ ఫైల్ పట్టుకొని 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే అర్జున్ ఇంటి గడప తొక్కుతుంది. అర్జున్ తల ఎత్తి డాక్టర్ వైపు చూశాడు. ఆ క్షణం అతని కళ్ళు బయర్లు కమ్మాయి. గుండె ఆగిపోయినట్టు అనిపించింది. శ్వాస గొంతులోని ఇరుక్కపోయింది. ఆ అనన్య అని అప్రయత్నంగా అతని నోట్లోంచి మాట వచ్చింది. అవును, 15 ఏళ్ల క్రితం తన కాలి కింద బతికిన అమ్మాయి, తన ప్రాణభిక్షకు నోచుకోక కన్నీళ్లతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన తన మొదటి భార్య. చికాగోలో తనకు ప్రాణం పోసిన ఆ ముసుగు వెనక ఉన్న డాక్టర్ దేవుడు కూడా అనన్యేనా? ఇప్పుడు తన కూతురి ప్రాణాలు కాపాడి తన ఇంటి గడప తొక్కుతున్నది కూడా ఈ అనన్యేనా? అర్జున్ మెదడు మొద్దుబారిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదే సమయంలో పక్కనే ఉన్న ప్రియ కళ్ళు కూడా అనన్యను చూడగానే భయంతో, ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అనన్య, ఈమె అర్జున్ మొదటి భార్య అనన్య కదా. 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయిన ఈ దరిద్రం మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? నా కూతుర్ని కాపాడిన డాక్టర్ ఏమేనా? అంటే నా ప్లాన్ అంతా ఈమె నాశనం చేసిందా?
అని ప్రియ గుండెల్లో ఒక భయంకరమైన సుడిగుండం మొదలైంది. ఆమె కాళ్ళు వణికాయి. అనన్య రాక ప్రియ పాలిట ఒక పిడుగుపాట్ల అనిపించింది. ఇంట్లో ఉన్న పనివాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనన్యను చూసి నిశ్చేష్టులైపోయారు. ఒకప్పుడు సాధారణ గృహిణిగా చూసిన అనన్య ఇప్పుడు ఒక అర్జున్ కన్నీళ్లతో అనన్య వైపు అడుగులు వేశాడు. అతని కళ్ళల్లో వేలాది క్షమాపణలు ఉన్నాయి. తన కూతుర్ని కాపాడినందుకు కృతజ్ఞత ఉంది. అనన్య, నువ్వా? నా మీరను కాపాడింది నువ్వేనా? చికాగోలో నా ప్రాణం నిలబెట్టింది కూడా నువ్వేనా? నన్ను క్షమించు అనన్య, నేనెంత పెద్ద తప్పు చేశాను అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ అనన్య ముఖంలో ఎలాంటి భావోద్వేగము లేదు. ఆమె అతన్ని కనీసం ఒక పాత పరిచయస్తుల్లా కూడా చూడలేదు. కేవలం ఒక పేషెంట్ తండ్రిని చూస్తున్నట్టుగానే చూసింది. మిస్టర్ అర్జున్, నేను మీ మొదటి భార్యగా ఇక్కడికి రాలేదు. ఒక చీఫ్ డాక్టర్గా నా పేషెంట్ మీరా ట్రీట్మెంట్ కోసం మాత్రమే వచ్చాను. పర్సనల్ విషయాలు మాట్లాడడానికి నా దగ్గర టైం లేదు. మీరా కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉంది. ప్లీజ్ షో మీ హర్ రూమ్ అని చాలా గంభీరంగా, ప్రొఫెషనల్గా సమాధానం ఇచ్చింది. ఆ మాటలకు అర్జున్ గుండె ముక్కలైంది. తాను 15 ఏళ్ల క్రితం ఆమెని ఎంతలా అవమానించాడు. ఇప్పుడు ఆమె చూపిస్తున్న హుందాతనం ముందు అతను అంతకంటే దారుణంగా ఓడిపోయినట్లు ఫీల్ అయ్యాడు. ప్రియ కంగారుగా ముందుకొచ్చి, థ్యాంక్స్ డాక్టర్ అనన్య, నా కూతుర్ని కాపాడారు. ఇక నుంచి నేను చూసుకుంటాను, మీరింక వెళ్ళొచ్చు అని చెప్పబోయింది. అనన్య చూపు ప్రియ వైపు మళ్ళింది. ఆ చూపులో 15 ఏళ్ల పగలేదు, కానీ ఒక రాక్షసుని చూస్తున్న అసహ్యం ఉంది. మీర వెనక దాక్కొని ప్రియను చూసి వణుకుతుండటం అనన్య గమనించింది. మిసెస్ ప్రియా, మీరా మెడికల్ కేర్ నా కంట్రోల్లో ఉంది. కిడ్నాప్ సమయంలో పాప ట్రామాలోకి వెళ్ళి మాటలు కోల్పోయింది. దానికి కారణం కిడ్నాపర్లు మాత్రమేనా, లేక పాపకు తెలిసిన ఇంకేదైనా భయంకరమైన నిజమా అనేది నేను మెడికల్ కౌన్సిలింగ్లో బయటకు తీస్తాను. అప్పటి వరకు మీరా గదిలోకి నేను, నర్సులు తప్ప ఇంకెవరు రాకూడదు. ఈవెన్ యూ అని ప్రియ కళ్ళలోకి సూటిగా చూస్తూ హెచ్చరించింది అనన్య. ప్రియ ముఖం పాలిపోయింది. భయంకరమైన నిజమా? అంటే నేను ఇన్హేలర్ తన్నేసిన విషయం ఈ డాక్టర్కి తెలిసిపోయిందా? లేదా మీరా ఏమైనా సైగతో చెప్పిందా అని ప్రియకు చెమటలు పట్టాయి. అనన్య మీరాను తీసుకొని నేరుగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు కన్నీళ్లతో దాటిన ఆ గడపను ఇప్పుడు ఒక రాక్షసి కుట్రలను చీల్చటానికి, ఒక పసిబిడ్డకు ప్రాణం పోయటానికి గర్వంగా తొక్కింది అనన్య. ఇంట్లోకి అనన్య రాకతో ప్రియ సామ్రాజ్యానికి బీటలు వారటం మొదలైంది. అర్జున్ తన తప్పు తెలుసుకొని అనన్య ప్రేమ కోసం తప్పించడం మొదలుపెట్టాడు. కానీ అనన్య మనసు ఇప్పుడు ఒక ఉక్కుశిల. ఆమె లక్ష్యం ప్రియ అసలు ముఖాన్ని బయటపెట్టడం మాత్రమే. అదే సమయంలో విల్లాలో ఒంటరిగా ఉన్న అనన్య ఇద్దరు కొడుకులు వీరాదులకు తమ తల్లి ఎక్కడికి వెళ్ళిందో, ఆ అర్జున్ తమ కన్నతండ్రి అన్న నిజం తెలిస్తే కథ ఏ మలుపు తిరుగుతుంది? ముసుగు వెనక ఉన్న అసలు రాక్షసి ప్రియ కుట్రలను అనన్య ఎలా బయట పెడుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.